హర హర్ మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది అడుగుతున్నారు, ఏమిటి సార్ 2026 గురూజీ మాకు ఇంకా రాశిఫలాలు ఇవ్వలేదని. మరలా చెప్తున్నాను, మన ఛానల్లో ఎప్పుడూ కూడా ఎవరిచ్చినా ఉగాది నుంచి మాత్రమే ఇవ్వగలరు. మనం కూడా ఉగాది ముందు అద్భుతంగా ఇచ్చుకుందాం, దాని గురించి అయితే ఎవరు వర్రీ కావద్దు. అలాగే జనవరి 2వ తేదీ మన పీఠంలో, మన దేవాలయం పీఠంలో శుక్రవారం, ఆ రోజు 6:30 తర్వాత పౌర్ణమి గడియలు వస్తున్నాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా రాత్రికి ప్రవేశిస్తుంది. ఆరుద్ర నక్షత్రం అంటే పుష్యమాసంలో చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం. ఎందుకు? మహాశివుడు జన్మ నక్షత్రంగా ఆరుద్రనే భావిస్తారు. అందువలన ఆ రోజు ఆ రాత్రి సమయంలో ఇక్కడ మన పీఠంలో హోమం జరుగుతుంది, రుద్రహోమం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. స్ఫటిక శివలింగం అంటే కర్మదోషాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇలాంటి రోజున మనం ఇక్కడ మీ పేరుతో హోమం కానీ అభిషేకం కానీ చేయించుకోవటం వలన అనేకమైనటువంటి మీ యొక్క లక్ష్యాలు, కోరికలు నెరవేరుతాయి. ఆ లక్ష్యాల కోసం, కోరికలు నెరవేరడానికి, ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలున్నా పోవటానికి కూడా, ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోవటానికి ఆ రోజు ప్రతి ఒక్కరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోండి. మనకు కింద స్క్రోలింగ్లో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజు మీరు పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మీ అందరికీ చాలామందికి తెలిసిందే, మన పీఠంలో ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. చాలామంది పరోక్షంగా పాల్గొంటూ ఉంటారు. చక్కగా వారికి అనేక విషయాల్లో విజయాలు కూడా చేకూర్చడం కూడా జరుగుతుంది. అలాగే మీకు తెలుసు, మనకి గోసేవ, అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. దీనికి కూడా మీరు చక్కగా పాల్గొని, ఈ కార్యక్రమం అనంతరం మనం చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా ఈ పుణ్యం ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అందరికీ ఈ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. మీకు ఈ 2026లో చాలా అద్భుతాలు జరుగుతాయి. మరి మరొక విషయం ఏమిటి అంటే, 2వ తేదీ రాత్రి మనకి హోమం జరుగుతుంది. ఆ తర్వాత మరలా 3వ తేదీని ఉదయాన్నే ఈ ఆరుద్ర నక్షత్రం శివుడికి ప్రీతికరమైనటువంటి రోజని చెప్పాను కదా. ఆ రోజున ఎవరైనా సరే నదీ స్నానాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం లభిస్తూ ఉంది. దీన్నే శివముక్కోటి అని కూడా అంటారనమాట. అందువలన ఈ 3వ తేదీ 2026 అంటే రేపు శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉండే శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా ఇక్కడికి రాగలిగితే స్ఫటిక శివలింగేశ్వరుని కూడా మీరు ఆ రోజు 3వ తేదీని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి, జనవరి 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి, లేకపోతే కాస్త ఇబ్బంది ఉంటుంది. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మాత్రం కోల్పోవద్దు. ఒక్కోసారి ఏమవుతుందంటే అయోమయంగా ఉంటుంది వాతావరణం అంతా. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే మీరు ఎవరినైతే నమ్ముకుంటారో భగవంతుని, ఆ భగవంతునిపై భారం వేసి ముందుకు వెళ్ళండి.
అలాగే ఏ పని చేసినా ఆలోచించి చేయటం, దీర్ఘకాలిక ప్రణాళికల వైపు అడుగులు పడినట్లయితే అంతా బాగుంటుంది. అవసరాలకి ధనం కూడా చేతికందుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే గురుడు అష్టమ స్థాన సంచారం, అదే కాస్త ఈ గోచార ఫలితాల్లో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఈ అష్టమ స్థాన సంచారం వలన ఏమవుతుంది, గురువుగారు ఫలితాన్ని సరిగ్గా ఇవ్వరు. మీరు దీనికి ఏం చేయాలి అంటే, గురుగ్రహ యంత్రం ఒక రావి చెట్టు వేరు తీసుకొని గురువారం ఆ వేరుని కలెక్ట్ చేసి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త పసుపు నీరు వేసి కలెక్ట్ చేసి ఒక రక్షగా మీరు కట్టుకున్నట్లయితే ఒక తావీదు లాంటి దాంట్లో పెట్టుకొని బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు రావు. కాస్త ఫలితాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఒకవేళ మీరు తయారు చేసుకోలేకపోతే వాట్సాప్లో గురు రక్ష అని పెట్టండి, తప్పకుండా మనం వివరాలు తెలియజేసి పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దోబరా ఖర్చులు అయితే పనికిరావు. గతంలో మీకున్న అనుభవాలు కూడా ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో మీరు వాటిని మీరు పాఠాలుగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరలా అవే తప్పులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఏదైనా శుభకార్యాలు చేసే ప్లాన్ కూడా మీకు ఇప్పటి నుంచే ఉంటుంది. ఇక నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు ఉన్నాయి. అయితే స్థిరాస్తులు ఏవైనా కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతా సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా యథావిధిగా నార్మల్గా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే చక్కగా మీ పరిధిలో మీ ఉద్యోగం మీరు చేసుకోవటం మంచిది తప్ప పరిధి దాటి మాట్లాడటం అనవసరమనే చెప్పాలి. ఇక వృత్తి వ్యాపారస్తులకి బాగుంది. మీ వ్యాపారాలన్నీ సజావుగానే సాగిపోతూ ఉంటాయి. ఇక నూతన పెట్టుబడులకైతే అనుకూలంగా లేదు. వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించుకోవాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మీ వ్యాపారాలు కూడా చక్కనంగా నడుస్తాయి. షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంది. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులకైతే ఆశాజనకంగా ఉంది. విద్యార్థులకైతే మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తూ ఉంది. చదువును నిర్లక్ష్యం చేయకండి. అలాగే విదేశాల్లో విద్యా ప్రయత్నాలు చేసేవారికి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చిన్నపాటి ఈ నోటు పోతని దంత సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రేమికులకు అయితే చాలా బాగుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, చక్కగా ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి? 1, 7, 8, 9, 14. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 3, 4, 5, 12. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి, కుజ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఓం హ్రీం సూర్యాయ నమః. అలాగే కుజగ్రహానికి కుజ గాయత్రి. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఉదయం 18 సార్లు, అలాగే ప్రదోష వేళలో 18 సార్లు చదువుకోండి. వీలైతే సూర్యునికి ఉదయం పూట అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.